హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సీజీ ఇంగ్లీష్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. టాపిక్ లేకి వెళ్ళే ముందు ఎవరైనా మా ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్. టైప్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. అబ్బాయి అమ్మాయితో ఏమంటున్నాడంటే ఐ లైక్ యూ అంటున్నాడు. అంటే ఐ లైక్ యూ అంటే నువ్వంటే నాకు ఇష్టం అని అంటున్నాడు. ఇక్కడ విన్నటువంటి ఆ అమ్మాయి ఇంకొకరితో ఏం చెప్తుందంటే రవి సెడ్ హీ లైక్డ్ మీ, అంటే రవి నన్ను ఇష్టపడ్డాడని చెప్పాడు అని అమ్మాయి ఇంకొక అమ్మాయితో చెప్తుంది. అంటే ఇక్కడ ఐ లైక్ యూ అని చెప్పినటువంటి వ్యక్తి చెప్పేటువంటి వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఐ లైక్ యూ అని చెప్పినటువంటి వ్యక్తి యొక్క వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. అమ్మాయి ఇంకొకరితో చెప్పేటువంటి వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాము. టైప్స్ ఆఫ్ స్పీచ్. స్పీచ్ 2 types. Number 1 direct speech, number 2 indirect speech. ఐ లైక్ యూ అని చెప్పినటువంటిది రవి చెప్పినటువంటి వాక్యాన్ని వాట్ రవి సెడ్ ఎగ్జాక్ట్లీ విత్ నో చేంజెస్, అంటే రవి చెప్పినది ఏ మార్పులు లేకుండా చెప్పేదే డైరెక్ట్ స్పీచ్. రవి ఏం చెప్పాడో అదే వాక్యాన్ని చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇక్కడ రవి చెప్పినటువంటి వాక్యాన్ని ఇంకొకరితో చెప్తుంది, అంటే టెల్లింగ్ అనదర్ పర్సన్ వాట్ రవి సెడ్, అంటే రవి ఏమి చెప్పాడో అది ఇంకొకరితో చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. దేర్ ఆర్ 5 steps టు కన్వర్ట్ ఏ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే 5 steps ఫాలో కావాలి. ఆ 5 steps ఏమిటో చూద్దాం. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్. నెంబర్ 1 చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్, అంటే రిపోర్టింగ్ వర్బ్ను చేంజ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 యాడ్ కనెక్టివ్స్. యాడ్ కనెక్టివ్స్. నెంబర్ 2. నెంబర్ 3 చేంజ్ ఆఫ్ ప్రొనౌన్. ప్రొనౌన్ను చేంజ్ చేయాలి. నెంబర్ 4 చేంజ్ ఆఫ్ టెన్స్. నెంబర్ 5 అప్డేట్ టైమ్ స్పెసిఫిక్ వర్డ్స్. అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక సెంటెన్స్ను డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే ఈ 5 steps ఖచ్చితంగా ఫాలో కావాలి. నెంబర్ 1 చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్. ఒకవైపు డైరెక్ట్ స్పీచ్, మరోవైపు ఇండైరెక్ట్ స్పీచ్. ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేటువంటిది డైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా ఉంటుంది, ఇండైరెక్ట్ చూద్దాం. డైరెక్ట్ స్పీచ్లో సే ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సేనే అని రాయాలి. నెక్స్ట్ సేస్. సేస్ అని ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సేస్. నెక్స్ట్ సెడ్. సెడ్ అని డైరెక్ట్ స్పీచ్లో ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సెడ్ అని రాయాలి. డైరెక్ట్ స్పీచ్లో సే టు అని ఇస్తే దాన్ని చేంజ్ ఏ విధంగా చేయాలంటే టెల్.
ఒకవేళ సేస్ టు అని ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో టెల్స్ అని రాయాలి. నెక్స్ట్ సెడ్ టు. సెడ్ టు అని డైరెక్ట్ స్పీచ్లో ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో టోల్డ్ అని రాయాలి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. నెంబర్ 1 రిపోర్టింగ్ వర్బ్. నెంబర్ 2 కనెక్టివ్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో నెంబర్ 1 అసెర్టివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్లో రిపోర్టింగ్ వర్బ్ ఏ విధంగా ఉంటుందంటే సెడ్, తర్వాత టోల్డ్, ఇన్ఫార్మ్డ్, ఎక్స్ప్లెయిన్డ్, ఆన్సర్డ్, అడ్మిటెడ్. వీటిలో ఇచ్చినటువంటి సెంటెన్స్ని బట్టి ఏది సెట్ అయితే అది రాయాలి. కనెక్టివ్ అసెర్టివ్ సెంటెన్స్లో కనెక్టివ్ ఏమొస్తుంది? దట్ రావడం జరుగుతుంది. అసెర్టివ్ సెంటెన్స్లో కనెక్టివ్ దట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ అనేటువంటిది అసెర్టివ్ సెంటెన్స్లో సెడ్, టోల్డ్, ఇన్ఫార్మ్డ్, ఎక్స్ప్లెయిన్డ్, ఆన్సర్డ్, అడ్మిటెడ్. కనెక్టివ్ వచ్చి దట్ రాయాలి అసెర్టివ్ సెంటెన్స్లో. నెంబర్ 2 టైప్స్ ఆఫ్ సెంటెన్స్. రిపోర్టింగ్ వర్బ్, కనెక్టివ్. ఇక్కడ మీరు చూస్తే నెంబర్ 2 ఇంటరాగేటివ్ సంబంధించి చూస్తే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో రిపోర్టింగ్ వర్బ్స్ వచ్చి ఆస్క్డ్, క్వశ్చన్డ్, ఎంక్వైర్డ్, డిమాండెడ్. వీటిలో ఏదో ఒకటి రాయాలి ఇచ్చినటువంటి సెంటెన్స్ని బట్టి. కనెక్టివ్ ఏమొస్తుంది మనకు? ఎస్ ఆర్ నో క్వశ్చన్ సంబంధించి ఇఫ్ ఆర్ వెదర్ రాయాలి. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కు కనెక్టివ్ ఇఫ్ ఆర్ వెదర్ రావాలి. ఈ ఇంటరాగేటివ్లో ఇక్కడ బి ఇప్పుడు చూస్తే బి ఏముంది ఇక్కడ? WH క్వశ్చన్ టైప్లో మనకు ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. దాంట్లో మనకు కనెక్టివ్ ద సేమ్ WH క్వశ్చనింగ్ వర్డ్. అంటే ఇక్కడ మనకు WH క్వశ్చన్లు వచ్చినప్పుడు కనెక్టివ్ ఏమొస్తుంది? WH వర్డే రావడం జరుగుతుంది. రిపోర్టింగ్ వర్బ్ ఆస్క్డ్ కానీ క్వశ్చన్డ్, ఎంక్వైర్డ్, డిమాండెడ్ వీటిలో వస్తూ కనెక్టివ్ మాత్రం WH. ఉదాహరణకు వాట్ అడిగారనుకోండి, వాటే రావాలి ఆన్సర్లో కూడా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో రిపోర్టింగ్ వర్బ్స్, కనెక్టివ్. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకు ఏమేమి ఉంటాయంటే రిక్వెస్ట్, కమాండ్స్ అండ్ అడ్వైజెస్. రిపోర్టింగ్ వర్బ్ ఏముంది? రిక్వెస్టెడ్, బెగ్డ్, అడ్వైజ్డ్, ఆర్డర్డ్, కమాండెడ్ ఎక్సెట్రా. కనెక్టివ్ ఏముంది? టు ఇన్ఫినిటివ్ రాయాలి. ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకు కనెక్టివిటీ ఏమొస్తుంది? టు రావడం జరుగుతుంది. రిపోర్టింగ్ వర్బ్లో రిక్వెస్టెడ్, బెగ్డ్, అడ్వైజ్డ్, ఆర్డర్డ్, కమాండెడ్ వీటిలో ఏదో ఒకటి రాయాలి. టు అనేటువంటి కనెక్టివ్ రాయాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. రిపోర్టింగ్ వర్బ్, కనెక్టివ్. 4th వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మనకి ఏమేమి వస్తాయంటే అక్కడ విషెస్ అండ్ ఎక్స్క్లమేషన్స్ రావడం జరుగుతుంది. రిపోర్టింగ్ వర్బ్స్లో ఏమేమి రాయాలి చూద్దాం ఇప్పుడు. విష్డ్, ప్రేయిడ్, బ్లెస్డ్, ఎక్స్క్లెయిమ్డ్, క్రైడ్ ఎక్సెట్రా. వీటిలో సెంటెన్స్ని బట్టి ఏదో ఒకటి రాయాలి. కనెక్టివ్ దట్ రావడం జరుగుతుంది. కనెక్టివ్ ఏమొస్తుంది? ఎక్స్క్లమేటరీకి దట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 3rd వన్ చేంజ్ ఆఫ్ ప్రొనౌన్. రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రొనౌన్ను ఏ విధంగా మార్చాలో చూద్దాం. రిపోర్టెడ్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ విల్ బి డిసైడెడ్ సబ్జెక్ట్, సెకండ్ పర్సన్ will be decided object, third person
డిసైడెడ్ నో చేంజ్ అంటే ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ ఆధారంగా చేంజ్ చేయాలి, సెకండ్ పర్సన్ ఆబ్జెక్ట్ ఆధారంగా చేంజ్ చేయాలి, థర్డ్ పర్సన్ ఉంటే దాన్ని చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చేంజ్ ఆఫ్ టెన్స్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉన్నట్లయితే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు పాస్ట్ కంటిన్యూ టెన్స్లోకి మార్చాలి. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేయాలి. డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చేంజ్ చేయాలి. డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్నే రాయాలి. నో చేంజ్ అంటే మార్పు ఉండదు. డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో నో చేంజ్ అంటే డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సే వాడాలి. నెక్స్ట్ విల్ ఆర్ షెల్, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ షుడ్గా చేంజ్ అవుతుంది. విల్ ఉంటే వుడ్ అవుతుంది, షెల్ ఉంటే షుడ్ అవుతుంది. నెక్స్ట్ కెన్ మే, కెన్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్గా మారుతుంది. మే డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారేటప్పుడు మైట్గా మారుతుంది. ఫిఫ్త్ అప్డేట్ టైమ్ స్పెసిఫిక్ వర్డ్స్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. అంటే డైరెక్ట్ స్పీచ్లో నౌ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో వాటిని ఏమిగా రాయాలి, దెన్గా రాయాలి. నౌ, దెన్, హియర్, దేర్. డైరెక్ట్ స్పీచ్లో హియర్, ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్. దిస్, దట్, ఇట్, దట్. దిస్ వచ్చినా దట్ రాయాలి, ఇట్ వచ్చినా కూడా దట్ రాయాలి. దీస్, దోస్. నెక్స్ట్ దస్, దస్ డైరెక్ట్ స్పీచ్లో వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో సో అని రాయాలి. డైరెక్ట్ స్పీచ్లో హెన్స్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దెన్స్ అని రాయాలి. డైరెక్ట్ స్పీచ్లో ఏజ్ అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో బిఫోర్ అని రాయాలి. ఏజ్ అని వస్తే బిఫోర్ అని రాయాలి. నెక్స్ట్ హియర్ బై అని డైరెక్ట్ స్పీచ్లో వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్ బై అని రాయాలి. డైరెక్ట్ స్పీచ్లో టుడే అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ డే అని రాయాలి. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో టు నైట్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ నైట్ అని రాయాలి. డైరెక్ట్ స్పీచ్లో జస్ట్ అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో దెన్ అని రాయాలి. డైరెక్ట్ స్పీచ్లో టుమారో అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ద నెక్స్ట్ డే లేదా ద ఫాలోయింగ్ డే అని వ్రాయాలి. ఎస్టర్డే అని డైరెక్ట్ స్పీచ్లో వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ద డే బిఫోర్ అని కానీ లేదా ద ప్రీవియస్ డే అని కానీ రాయాలి.
నెక్స్ట్ లాస్ట్ నైట్ అని డైరెక్ట్ స్పీచ్లో వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ద నైట్ బిఫోర్ అని రాయాలి. ఈ 5 పాయింట్లు మనము దృష్టిలో పెట్టుకొని మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మారుస్తామో నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఏ ప్రజెంట్ ఆర్ ఏ ఫ్యూచర్ టెన్స్, ద టెన్స్ ఆఫ్ ది వర్బ్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ చేంజ్. అంటే రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉన్నట్లయితే రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి వర్బ్ చేంజ్ కాదు. ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ సేస్ ఐ యామ్ రైటింగ్. హియర్ రామ్ ఈజ్ సబ్జెక్ట్, సేస్ రిపోర్టింగ్ వర్బ్. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ సేస్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్లో ఉంది కావున రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి వర్బ్ చేంజ్ కాదు. ఐ ప్రొనౌన్, యామ్ రైటింగ్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? రామ్ ఉంది కావున ఏం రాయాలి ఆన్సర్లో? రామ్. రిపోర్టింగ్ వర్బ్ అలానే రాయాలి, సేస్. కనెక్టివిటీ ఏం రాయాలి? దట్. ఐ సబ్జెక్ట్లో చూసుకోవాలి కాబట్టి రామ్ కావున హీ రాయాలి. హీకి ప్రజెంట్ టెన్స్లో ఏమొస్తుంది? ఈజ్. హీ ఈజ్ రైటింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్ కానీ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి వర్బ్ చేంజ్ కాదు. నెంబర్ 2, ద పేషెంట్ విల్ సే ఐ యామ్ అన్వెల్. ఈ సెంటెన్స్లో ద పేషెంట్ ఈజ్ సబ్జెక్ట్, విల్ సే రిపోర్టింగ్ వర్బ్. విల్ అనేటువంటిది రావడం వలన ఫ్యూచర్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి వర్బ్ చేంజ్ కాదు. ఐ ప్రొనౌన్, యామ్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ద పేషెంట్ రిపోర్టింగ్ వర్బ్ అలానే రాయాలి, విల్ సే. కనెక్టివిటీ ఏం రాయాలి? దట్. ఐ సబ్జెక్ట్లో చూడాలి కాబట్టి హీగా రాశాం. యామ్కు ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో హీ తర్వాత ఈజ్ వస్తుంది, హీ ఈజ్ అన్వెల్. అంటే ద పేషెంట్ విల్ సే దట్ హీ ఈజ్ అన్వెల్ అని రాస్తే సరిపోతుంది. ఇఫ్ ద రిపోర్టెడ్ వర్బ్ రిలేట్స్ టు some universal or habitual fact, the verb in the direct speech remains unchanged. అంటే ఇక్కడ మనకు రిపోర్టెడ్ వర్బ్ రిలేటెడ్గా రిపోర్టెడ్ స్పీచ్లో యూనివర్సల్ ట్రూత్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఉన్నట్లయితే రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి వర్బ్ చేంజ్ కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. జాన్ సెడ్ 5 and 5 make 10. జాన్ ఈజ్ సబ్జెక్ట్, సెడ్ రిపోర్టింగ్ వర్బ్. 5 and 5 make 10 ఈజ్ ఫ్యాక్ట్, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది అది. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. జాన్ సెడ్ connectivity that 5 and 5 వర్బ్ ఇక్కడ చేంజ్ కాదు కాబట్టి మేక్ రాయాలి, మేక్ 10. అంటే రిపోర్టెడ్ వర్బ్కి సంబంధించి ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో ఫ్యాక్ట్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ యూనివర్సల్ ట్రూత్ కానీ ఉన్నట్లయితే వర్బ్ చేంజ్ కాదని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాం సెకండ్ పాయింట్.
Copernicus proved the earth is round. Copernicus is subject. Proved reporting verb. The earth is round is universal truth. The earth is round అనేటువంటిది యూనివర్సల్ ట్రూత్. కోపర్నికస్ సబ్జెక్ట్ అలానే రాసి, ప్రూవ్డ్ రిపోర్టింగ్ వర్బ్ అలానే రాసి, కనెక్టివిటీ దట్, తర్వాత ద ఎర్త్ ఈజ్ రౌండ్ అనేటువంటిది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి చేంజ్ కాదు, అలానే రాలేదు. ద ఎర్త్ ఈజ్ రౌండ్ అని రాసి చివరన ఫుల్ స్టాప్ ఉంచితే సరిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.